ఈరోజు ఎస్క్యూఎల్లో మనం స్పెషల్ ఆపరేటర్స్ అనేవి చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం కోరిలేటెడ్ సబ్ క్వరీస్ చూసాం. సో ఈరోజు మనం చూడబోయేది స్పెషల్ ఆపరేటర్స్ ఇన్ సబ్ క్వరీస్. సో నార్మల్గా సమ్ ఆపరేటర్స్ అనేవి మనం ఇప్పటివరకు చూసాము. ఇందులో సబ్ క్వరీస్కి సంబంధించి కొన్ని ఆపరేటర్స్ స్పెషల్గా యూజ్ చేస్తాం. ఆ ఆపరేటర్స్ ఏంటి అంటే మనకి 4 టైప్స్ ఆఫ్ స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి. అంటే సబ్ క్వరీస్లో డిఫరెంట్ స్పెషల్ టాస్క్స్ చేయటం కోసం మనం ఈ 4 స్పెషల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము జనరల్లీ. సో ఆ 4 స్పెషల్ ఆపరేటర్స్ ఏంటి అంటే ఎగ్జిస్ట్స్, ఎనీ, సమ్ అండ్ ద లాస్ట్ వన్ ఆల్. ఓకే, సో టోటల్ 4 స్పెషల్ ఆపరేటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 స్పెషల్ ఆపరేటర్స్ గురించి మనం థియరిటికల్గా డిస్కస్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ప్రాక్టికల్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్ట్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ ఎగ్జిస్ట్. సో మనకి సబ్ క్వరీస్ నుంచి వాల్యూస్ వస్తే మనం ఏం చేయాలి? ఒకవేళ సబ్ క్వరీ నుంచి మనకి ఎప్పుడు అసలు ఒక్క వాల్యూ కూడా రాలేదు అంటే సబ్ క్వరీ నుంచి అసలు వాల్యూస్ అనేవి మనం రీచ్ అవ్వలేదు, అప్పుడు మనం ఏం చేయాలి అనే సిచ్యువేషన్లో మనం ఈ ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ స్పెషల్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. సో దీన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ for the existence of values. సో సబ్ క్వరీస్ నుంచి వచ్చే వాల్యూస్ యొక్క ఎగ్జిస్టెన్సీని చెక్ చేయాలి అంటే మనం ఈ ఎగ్జిస్ట్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో అంటే నేను ఒక సబ్ క్వరీ ఇచ్చాను, ఆ సబ్ క్వరీస్ నుంచి వాల్యూస్ కనుక వస్తే మనకి ఇట్ గివ్స్ ట్రూ వాల్యూ. అంటే ఇట్ గివ్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో మనకి సబ్ క్వరీస్ నుంచి వాల్యూస్ కనుక వస్తే ట్రూ రిటర్న్ అవుతుంది, సబ్ క్వరీస్ నుంచి వాల్యూస్ రాకపోతే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో ఈ 2 వాల్యూస్ని బేస్ చేసుకుని అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రొసీజర్ని మనం ఎగ్జిస్ట్ అని చెప్పి యూజ్ చేస్తాం. సో అంటే ఒకవేళ సబ్ క్వరీస్ నుంచి వాల్యూస్ మనకి రిటర్న్ అవ్వలేదు అనుకోండి, అంటే ఒక్కొక్క సబ్ క్వరీ మనకి వాల్యూస్ ఇస్తుంది, ఒక్కొక్క సబ్ క్వరీ వాల్యూస్ ఇవ్వలేదు. సో మనం ఇచ్చిన అక్కడ క్వరీని బట్టి అలాంటి సిచ్యువేషన్లో టోటల్ మనకి నో రోస్ సెలెక్టెడ్ అని చెప్పి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో జనరల్గా ఎగ్జిస్ట్ అనే దానికి మ్యాక్సిమం నో రోస్ సెలెక్టెడ్ అనే ఆప్షన్స్ ఎక్కువ చూస్తాం. మనకి సబ్ క్వరీస్ నుంచి అవుట్పుట్ వచ్చేవే మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఎగ్జిస్ట్ అనేది అలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాం. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ఈ వీడియో కంటిన్యూషన్లో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఎనీ. సో ఎనీ అనేది ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం? మనకి అక్కడ మీనింగ్లోనే ఉంది ఎనీ, ఆపరేటర్ నేమ్ ఎనీ. అంటే మనం సబ్ క్వరీ దగ్గర ఎనీ అని యూజ్ చేసినప్పుడు ఇట్ చెక్స్ ద లోయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ది సబ్ క్వరీ. ఇట్ కంపేర్స్ ద లోయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ది సెట్. ఓకే, సో అంటే లోయెస్ట్ వాల్యూని చెక్ చేస్తూ మనం ఏం చేస్తాము, సబ్ క్వరీస్ నుంచి వాల్యూస్ అనేవి గెట్ చేస్తాం. దెన్ గో టు outer query. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ select ename sal from emp where sal is greater than any of సబ్ క్వరీ ఇవ్వాలి మనం ఆపరేటర్ తర్వాత. సెలెక్ట్ sal from emp where dept number equal to 20. సో దిస్ ఈజ్ సబ్ క్వరీ. ఈ సబ్ క్వరీ నుంచి కనుక మనం లీస్ట్ వాల్యూని తీసుకుని చెక్ చేస్తే సెట్తో దానికి మనం యూజ్ చేసే ఆపరేటర్ ఎనీ. సో దీనికి రిగార్డింగ్ ఇంకొక ఆపరేటర్ ఉంది, సేమ్ అది కూడా సేమ్ వర్క్ చేస్తుంది. అదేంటంటే సమ్. సో సమ్ అండ్ ఎనీ ఈ బోత్
ఆపరేటర్స్ ఆర్ వర్కింగ్ సేమ్. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎనీ మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటి అంటే సమ్. రెండు కూడా మనకి అవుట్పుట్ సేమ్ ఇస్తాయి, రెండు మీనింగ్ కూడా ఒకటే. ఇట్ చెక్స్ ద లోయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ది సెట్. సో రెండిట్లు ఈ లోయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ది సెట్ చేయాలి అంటే మనం ఎనీ ఆపరేటర్ అయినా యూజ్ చేయొచ్చు, సమ్ ఆపరేటర్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆల్. ఆల్ చెక్స్ ద హైయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ది సెట్. సో ఆల్ అనేది ఏం చేస్తుంది, ఇట్ చెక్స్, ఇట్ కంపేర్స్ the highest value from the set. ఓకే, అంటే మనం ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలా అయితే ఎనీ సమ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తామో అక్కడే మనం ఆల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ లోయెస్ట్ వాల్యూ కంపేర్ చేస్తే అక్కడ మనకు వచ్చేసరికి హైయెస్ట్ వాల్యూ కంపేర్ అవుతుంది. సో మనకు వచ్చే హైయెస్ట్ వాల్యూ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం అవుటర్ క్వరీ యొక్క అవుట్పుట్ అనేది మనం బేస్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ స్పెషల్ ఆపరేటర్స్ ఇన్ సబ్ క్వరీస్. ఇంటర్వ్యూస్లో మనకి కొన్ని ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూస్కి సంబంధించిన దాంట్లో అడిగే క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఆపరేటర్స్ అని అడుగుతారు. బట్ ఆపరేటర్స్ అంటే ఏ ఆపరేటర్స్ మనకి ఇక్కడ ఇప్పటి వరకు మనం స్పెషల్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం, సెట్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం, ఓకే, అండ్ బిఫోర్గా కొన్ని యూనియన్ ఆల్ ఇలాంటి ఆపరేటర్స్ చెప్పుకున్నాం. సో సబ్ క్వరీస్కి సంబంధించి ఆపరేటర్స్ అంటే మాత్రం మనకి 4 ఆపరేటర్స్ వస్తాయి. సో అక్కడ ఇంటర్వ్యూస్లో ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది క్లియర్లీ క్వశ్చన్. సో ఎందుకంటే సిమిలర్గా మనకి చాలా థింగ్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ నేను ప్రాక్టికల్. సో ఇప్పటివరకు మనం సెట్ ఆపరేటర్స్కి సంబంధించి స్పెషల్ ఆపరేటర్స్కి ఇన్ సబ్ క్వరీస్లో మనం ఏమేమి చూసామో టోటల్ మనకి ఎనీ, సమ్, ఆల్, ఎగ్జిస్ట్ ఈ ఫోర్ ఆపరేటర్స్ గురించి మనం చూసాం. సో దానికి సంబంధించి మనకి ప్రాక్టికల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్ట్ ఆపరేటర్ మీకు చూపిస్తున్నాను. సో ఇట్ గివ్స్ ఓన్లీ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నేను సేమ్ ఎంప్లాయీస్ టేబుల్ మీద తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాస్ట్రిక్ అని యూజ్ చేశాను. ఇప్పటివరకు కూడా మనం కాలమ్స్ డీటెయిల్స్ పర్టికులర్గా మెన్షన్ చేస్తూ వచ్చాము. బట్ ఇక్కడ నేను ఇప్పుడు స్టార్ యూజ్ చేశాను. స్టార్ అంటే ఇట్ రిటర్న్స్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్, ఆల్ కాలమ్స్ డీటెయిల్స్. ఓకే, దట్ మీన్స్ యాస్ట్రిక్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 10 అండ్ ఎగ్జిస్ట్ అంటే ఇక్కడ అండ్ యూజ్ చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే అండ్ ఆపరేటర్ అంటే కంపల్సరీ మనకి బోత్ కండిషన్స్ రెండు కూడా ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఇది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ అంటే సబ్ క్వరీ నుంచి కంపల్సరీ వాల్యూస్ రిటర్న్ అవ్వాలి. అది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ ఆపరేటర్ ద్వారా మనం ట్రూ అనేది రిటర్న్ అయినప్పుడే మనకి ఇక్కడ ట్రూ అనేది యాక్సెప్ట్ చేసి అండ్ డిపార్ట్మెంట్ 10 అయినప్పుడు మనకి వాల్యూస్ అనేవి రిటర్న్ చేస్తుంది. బట్ మ్యాక్సిమం ఇక్కడ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ యాస్ట్రిక్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 10 గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి అని చెప్పి మనం మెన్షన్ చేసాము. సో ఆ సిచ్యువేషన్లో మనకి ఎప్పుడు కూడా వాల్యూస్ అనేవి రిటర్న్ అవ్వవు. సో ఎగ్జిస్ట్ నుంచి మనకి ఇక్కడ అండ్ ఆపరేటర్ కాబట్టి రెండు కండిషన్స్ ట్రూ అయ్యేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం మనకి ఇక్కడ మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా నో రోస్ సెలెక్టెడ్ అని చెప్పి వస్తుంది. ఒకసారి చూడండి. ఓకే, చూసారు కదా, నో రోస్ సెలెక్టెడ్. సో నేను ఇంకా మోర్ ఛాన్సెస్ చూపిస్తాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, కౌంట్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో కౌంట్ చేంజ్ చేసినా కూడా మనకి ఏమైనా చేంజ్ ఉంటుందేమో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను 5 అనేది కౌంట్ ఇచ్చాను. అంటే కౌంట్ ఆఫ్ యాస్ట్రిక్ అనేది 5 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటారు అని. సో అప్పుడు కూడా మనకేం ఛాన్స్ లేదు. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ రిపీట్ వస్తుంది. సో ఇది ఎగ్జిస్ట్ ఆపరేటర్ అంటే ఇక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల మనకి ఇలా నో రోస్ సెలెక్టర్ అని వచ్చింది. సో ఇన్ ఎనీ కేస్ మనకి అలాంటి సిచ్యువేషన్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ మీద సబ్ క్వరీస్ నుంచి వచ్చే ట్రూ ఆర్ ఫాల్స్ మీద డిపెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఎగ్జిస్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి మనకి ఎనీ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ చూద్దాం. సో మనకి ఎనీ అయినా సమ్ అయినా ఒకటే రిజల్ట్ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ని ఫస్ట్ గెట్ చేస్తున్నాను.
ఫస్ట్ నేమ్ salary from employees where salary is greater than any of subquery. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ అవుటర్ క్వరీ వచ్చి శాలరీ వరకు అవుటర్ క్వరీ అయితే కండిషన్. నెక్స్ట్ మనం యూస్ చేసిన స్పెషల్ ఆపరేటర్ ఎనీ అండ్ ఇన్నర్ క్వరీ వచ్చేసరికి మనం ఇన్నర్ క్వరీ ఇచ్చాము. సో ఇన్నర్ క్వరీ నుంచి వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ నుంచి లీస్ట్ వాల్యూని గెట్ చేస్తూ మనకి కంపేర్ చేస్తే దానికి మనం ఎనీ ఆపరేటర్ యూస్ చేయాల్సి వస్తుంది. అంటే మనం లీస్ట్ వాల్యూస్తో కంపేర్ చేయాల్సింది అనుకున్నప్పుడు మనం ఎనీ ఆపరేటర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 55 రోస్ అనేవి మనకి సెలెక్ట్ అయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఆపరేటర్ యూస్ చేసినప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ అగైన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. సెలెక్ట్ ఫస్ట్ నేమ్ అండ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్. ఇందాక మనకి 55 రోస్ వచ్చినాయి, సేమ్ అప్పుడు కూడా మనం ఇలానే యూజ్ చేసాము. సో ఇక్కడ కూడా మనకి సేమ్ క్వరీ ఇస్తే మనకి సేమ్ రిటర్న్ అనేది రావాలి, సేమ్ వాల్యూస్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మనకి 55 రోస్ అనేవి మనకి సెలెక్ట్ అయినాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎనీ అండ్ సమ్. రెండు కూడా మనకి సేమ్ ఒకటే, మనం ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ మీన్స్ ఇట్ కంపేర్స్ ద హైయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ది సెట్. ఓకే, సో ఇక్కడ మనకి మళ్ళీ అగైన్ చేంజ్ అవుతుంది. సో ఆల్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ఈ స్పెషల్ ఆపరేటర్స్ ఓన్లీ ఫర్ సబ్ క్వరీస్, అదొక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. సబ్ క్వరీస్కి సంబంధించిన స్పెషల్ ఆపరేటర్స్లో ఈ 4 మనం చెప్తాము. రిమైనింగ్ స్పెషల్ ఆపరేటర్స్ మనం చెప్పుకున్నాము ఆల్రెడీ, సెట్ ఆపరేటర్స్ చెప్పుకున్నాము. సో ఇలా ఆపరేటర్స్లో ఈ ఆపరేటర్స్ ఫర్ ఓన్లీ సబ్ క్వరీస్. ఆల్ of, again I am giving subquery. సేమ్ నేను ఇందాక ఎలా అయితే మెన్షన్ చేశానో సేమ్ అలానే మెన్షన్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వేర్ స్పేస్, నేను శాలరీ స్పేస్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది మనకి. అగైన్ ఒకసారి స్పేస్ ఇద్దాం. ఓకే, ఎస్క్యూఎల్ కమాండ్ నాట్ ప్రాపర్లీ ఎండెడ్ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వేర్ స్పేస్ శాలరీ. నెక్స్ట్ మీరు హోమ్ అండ్ ఎండ్ బటన్స్ యూస్ చేసుకుంటే మీరు ఫస్ట్కి లాస్ట్కి ఈజీగా మూవ్ అవుతారు. సో ఇక్కడ చూడండి మనకి హైయెస్ట్ వాల్యూస్ మనం రిటర్న్ చేసుకున్నాం. సో ఇట్ రిటర్న్స్ ద ఆల్ హైయెస్ట్ వాల్యూస్. థ్యాంక్ యూ.